మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పెళ్లి చేసుకుని భార్యతో హ్యాపీగా ఉండాలనుకుంటున్న కుర్రాళ్ళు ఇప్పుడు పెళ్లంటేనే భయంతో వణికిపోతున్న పరిస్థితి. ఇండోర్కు చెందిన సోనం తన భర్త రాజా రఘువంశిని హనీమూన్ కోసం తీసుకెళ్లి మేఘాలయలోని చిరపుంజి సమీపంలో దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన మరువక ముందే మరెన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో కావేరీ కౌశల్ తన భర్త అజితేష్ కౌశల్ను తన ప్రేమికుడితో కలిసి హత్య చేసింది. ఈ దారుణాలు మరువక ముందే పెళ్లైన నెల రోజులకే తన తల్లి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, భర్తను ఎందుకు చంపింది, పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చూద్దాం. ఇటీవల ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, మాజీపుడితో కలిసి భర్తను హత్య చేయడం, ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అభం శుభం తెలియని అబ్బాయిలు అన్యాయంగా బలవుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రేమించిన పాపానికి తన తల్లి ప్రియుడి చేతిలో అన్యాయంగా హత్యకు గురయ్యాడు తేజేశ్వర్. హత్య తర్వాత చేపట్టిన విచారణలో షాకింగ్ విషయాలే బయటకొస్తున్నాయి. గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేటు సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఐశ్వర్య అనే యువతను చూసి ఇష్టపడ్డాడు. ఐశ్వర్యను చేసుకోవడం తేజేశ్వర్ కుటుంబానికి అసలు ఇష్టం లేదు. కానీ ఆమెను తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నానని, తను లేకుండా ఉండలేనని కుటుంబ సభ్యులను ఒప్పించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. గుడిలో పెళ్లైంది, హ్యాపీగా తనతో జీవించాలని ఎన్నో కలలు కన్నాడు తేజేశ్వర్. కానీ తాను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యే తన పాలిట మృత్యు అవుతుందని ఊహించలేకపోయాడు. పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడైన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ప్రేమ సంబంధం ఉంది. తన భార్యకు పిల్లలు లేరని చెప్పి ఐశ్వర్యను సెకండ్ వైఫ్ గా చేసుకుంటారని ప్లాన్ వేశాడు. కానీ తిరుమలరావు ప్లాన్ రివర్స్ అయింది. ప్రేమ పేరుతో తాను కోరుకున్న లవర్ ని తేజేశ్వర్ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైనా కూడా తిరుమలరావు తన లవర్ ఐశ్వర్య ఇల్లీగల్ వ్యవహారం నడుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకునే ప్లాన్ వేశారు. తన భర్త కదలికలు ఎప్పటికప్పుడు తెలియాలని తేజేశ్వర్ బైక్ కు సీక్రెట్ గా జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. తన భర్తకు సంబంధించిన ప్రతి డేటాను బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు తెలియచేసింది. అంతేకాదు 75,000 రూపాయల సుపారీకి హత్యకు ప్లాన్ రూపొందించింది. పెళ్లి వారం రోజుల ముందే తేజేశ్వర్ మర్డర్ ప్లాన్ వేశారు బ్యాంక్ మేనేజర్ ఐశ్వర్య. సుపారీ ఇచ్చిన గ్యాంగ్ తో దాదాపు 5 సార్లు స్కెచ్ వేయగా 5 సార్లు తప్పించుకున్నాడు తేజేశ్వర్. 6సారి తేజేశ్వర్ హంతకుల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. దుండగులు సర్వే పని మీద అని చెప్పి తేజేశ్వర్ ను ఓ కారు ద్వారా పిలిపించి కారులోనే అతని గొంతు కోసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఐశ్వర్య కన్ఫర్మ్ చేసుకుని సంతోషంలో మునిగిపోయింది. తేజేశ్వర్ని తాళ్లతో కట్టి ఓ కవర్లో నంద్యాల జిల్లా పాణ్యం మండలం సమీపంలోని గాలేరి నగర కాల్వలో వదిలేశారు. 5 రోజుల తర్వాత అతడి మృతదేహం బయటపడింది. కేసును దర్యాప్తు చేయగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. తేజేశ్వర్ హత్య కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, హంతకుడు మనోజ్, క్యాబ్ డ్రైవర్, మధ్యవర్తితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలిసింది. తర్వాత ఆ విషయం నేను చెప్తే అప్పటికి మా తమ్ముడు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టపడిండు, జీర్ణించుకోలేకపోయిండు. ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ వచ్చి మా తమ్మునితోటి మాట్లాడడము చేయడం మాకు తెలియకుండా జరిగింది. తర్వాత మాకు తెలియకుండా ఆ అమ్మాయిని కలవడం, అమ్మాయి వాళ్ళ అమ్మని కలవడం, వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకొని ఊర్లలో తిరగడం, కర్నూలు మొత్తం తిరగడం, ఇటువంటి. తర్వాత మాకు ఆ విషయం తెలిసి మా తమ్ముని అడిగితే ఆ పెళ్ళి ఆ అమ్మాయికి కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందట. మా తమ్ముడు దాన్ని నమ్మి, ఆ విషయాన్ని నమ్మి ఆ అమ్మాయి నిజమే చెప్తుంది, కట్నం డబ్బులు ఇవ్వలేక నాకు కట్నం అవసరం లేదు, నేను అమ్మాయిని చేసుకుంటా అని అంటే, నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన నిజాలు మా తమ్ముడికి చాలా చెప్పి చూస్తాను. మా తమ్ముడు వినలేదు. చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత మా తమ్ముడు ఎంత చెప్పినా వినకుండా పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు మ్యారేజ్కి.